వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో కార్మికులకు వాస్తవ లాభాలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ లో నిర్వహించే బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవడానికి వెళ్తూ మార్గ మధ్యంలో గోదావరికలలో ఆగారు. ఈ మేరకు గోదావరికలలో హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. వాస్తవిక లాభాలను ప్రకటించకుండా సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇవ్వడం సరైంది కాదని, గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులకు రాజకీయ వేదిక ఏర్పాటు చేసి లాభాల వాటా ప్రకటించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సిన ఆర్డర్ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇస్తున్నారని, ఇలాంటి పద్ధతులను మానుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. సింగరేణి కార్మికుల ఐక్యత. సింగరేణి కార్మికుల ఐక్యత. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీరాంపూర్ లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిర్రు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.